ఈరోజే 8వసారి ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా ఎంపికైన పెద్దలు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ వేదిక పైన కూర్చున్న అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదిక పైన మేమందరం కూడా కూర్చోవడానికి మరి అహోరాత్రాలు శ్రమించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న అన్నదమ్ములైన మా కార్యకర్తలు నాయకులైన పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ అదే రకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మీద నాకు తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజల కనీస అవసరాలు తీర్చలేక ఒక అమానవీయమైన అనాగరికమైన పాలన ఏదైతే గత పాలకులు అందించారో దానికి చరమగీతం పాడుతూ ఈరోజు దేశంలో ఏ రకంగానైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉన్నదో, దేశంలో ఏ రకంగానైతే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఉన్నదో అదే రకంగా రక్షిత మంచినీరు కూడా కనీస మానవ హక్కుగా ఉండాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఒక సాహసాన్ని, ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాబోయే 4 ఏళ్లలో ఇంటింటికి రక్షిత మంచినీళ్ళ నల్లా ద్వారా డైరెక్ట్గా ప్రతి ఇంటికి కూడా అందిస్తామనే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. సాధారణంగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎన్నికలకు ముందు ఓట్ల వర్షాలు, హామీల వర్షాలు ఓట్ల కోసం కురిపిస్తారన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి గట్టిగా మనం అడిగితే అవసరమైతే ఆకాశంలో ఉన్న చంద్రుని కూడా తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో పెడతామని చెప్పి కూడా గతంలో వాగ్దానాలు ఇచ్చిన పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశం కొలువు తీరగానే రాబోయే 5 ఏళ్లలో కనుచూపు మేరలో ఏ ఎన్నికలు లేవని తెలిసి కూడా మరి రాబోయే 4 ఏళ్లలోనే ఇంటింటికి మా ఆడబిడ్డలు ఎవరు కూడా రోడ్డు మీదకి బిందెలు పట్టుకొని వచ్చే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో నేను గనక 4 ఏళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అని ప్రకటించిన ధీశాలి మన ముఖ్యమంత్రి గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు గత పాలకుల పాలన చూస్తే మన నల్లగొండ జిల్లానే ఒక గొప్ప ఉదాహరణ. ఎంత అపసవ్యమైన పాలననో చెప్పడానికి నల్లగొండ జిల్లా మొత్తం ఈరోజు నడుము వంకరపోయి బొక్కల్లో మూలుగెండిపోయి 2 లక్షల మంది ఫ్లోరోసిస్ మహమ్మారితో కునారిల్లిపోయినారంటే ఏ రకమైన అపసవ్యపు పాలన ఈ రాష్ట్రంలో నడిచిందో ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. పాలమూరు వలసలు కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు గొంతెండిపోయి మంచినీళ్ళ కోసం అలవడించే పరిస్థితి ఉన్నదంటే ఎంతటి దుర్మార్గమైన అరాచకమైన పాలన గతంలో జరిగిందో ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ప్రవేశపెడితే కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఒక ఆయన అంటారు, ఇది కేవలం 10,000 కోట్ల రూపాయల్లో పూర్తవుతుంది, దీనికి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నా, 10,000 కోట్ల లోపే అయిపోయే కార్యక్రమం అయితే మరి ఇన్ని నాళ్ళు అధికారాన్ని అనుభవించినప్పుడు, ఇన్ని నాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు మీరేం చేసినారని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినరాని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కనీసంగా ప్రజల హక్కులు పట్టించుకోకుండా, ప్రజలకు కనీసం మంచినీళ్ళు అనే సోయి లేకుండా ఆనాడు ప్రవర్తించి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ రకమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిని తిప్పికొట్టవలసిన బాధ్యత ఈరోజు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీ అందరికీ ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు 1996-97లో గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేట శాసనసభ్యుడిగా మొత్తం సిద్దిపేటలోని 180 గ్రామాలకు కూడా ఏ రకంగానైతే 18 ఏళ్ల కిందట ఇంటింటికి మంచినీళ్ళు అందించినారో అదే స్ఫూర్తితో వారి మానస పుత్రిక అయిన వాటర్ గ్రిడ్ను తప్పకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఇంటింటికి కూడా మంచినీళ్ళు అందిస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మళ్ళీ ఒకసారి శపథం చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా చాలా సగర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఈ పథకాన్ని ప్రశంసించడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ పథకం రోల్ మోడల్గా ఉన్నదని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశంసిస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా సాంకేతిక వివరాలు అందించండి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపిస్తాం, వారికి కూడా స్ఫూర్తినిస్తామని చెప్పినారని చెప్పి కూడా సంతోషంగా తెలియజేస్తూ దాంతో పాటుగా మనకు 27 తారీఖు నాడు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అడ్కో అనే ప్రతిష్టాత్మకమైన సంస్థ ఒక అవార్డును కూడా ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రూపకల్పన చేసినందుకు ఇస్తున్నదని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి ఐటీ రంగానికి సంబంధించిన విషయానికి వస్తే మరి ఎన్నో అపవాదులు, ఎన్నో అపనమ్మకాలు, తెలంగాణ వస్తే ఐటీ పరిశ్రమ తరలిపోతుందని,
హైదరాబాద్లో ఐటీ రంగం పునారిల్లిపోతుందని ఎన్నో రకాల వదంతులు లేవదీయడం జరిగింది. కానీ గడిచిన 10 నెలల్లో మరి ఐటీ రంగంలో మాత్రమే కాకుండా మొత్తం పారిశ్రామికవేత్తల్లో పారిశ్రామిక రంగంలో కూడా పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని పాదుకొల్పి మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి రాబోయే 4 ఏళ్లలో నిర్దిష్టమైన లక్ష్యాలను మనం పెట్టుకున్నాం. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో దాన్ని రాబోయే 4 ఏళ్లలో రెట్టింపు చేసి 1,20,000 కోట్ల ఐటీ ఎగుమతులు మనం సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. మొత్తం భారతదేశంలోనే పారిశ్రామికంగా ఐటీ రంగంలో హైదరాబాద్ మహానగరాన్ని నెంబర్ 1 డెస్టినేషన్గా తయారు చేయాలని ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు నవీన పరిశోధనలకు భవిష్యత్తులో కొత్త పరిశ్రమలకు హైదరాబాద్ వేదికగా కావాలనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక అద్భుతమైన టీఎస్ ఐపాస్ లాంటి అదే రకంగా టీఎస్ ఐప్రైడ్ లాంటి అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని కూడా మనం తెచ్చుకున్నాం. తప్పకుండా 4 ఏళ్లలో ఇంటింటికి మంచినీళ్ళ నల్లాతో పాటుగా ఇంటింటికి ఇంటర్నెట్ను కూడా ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ద్వారా ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మరి తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.